హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హెచ్ఆర్ అంకుమసన ఫ్రమ్ విశాఖపట్నం. రూమర్స్ కి నమ్మేసి మీ లైఫ్ లో టెన్షన్ పడే ప్రయత్నం కొందరు చేస్తారు. ఆ ప్రయత్నం వరకు ఉంచండి, దానికి హావీ అవ్వకండి. లే ఆఫ్ లో చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఓకే, లే ఆఫ్ లోని AI టూల్ నేర్చుకుంటే సేవ్ అయిపోతారు, మీ జీవితాలు మారిపోతాయి, మిమ్మల్ని ఎవరు తీయలేరు. ఇదంతా సొల్లు కబుర్లు. AI ఒక డొమైన్ మాత్రమే, అర్థమైందా? అది నేర్చుకుంటే అడ్వాన్స్ వర్జన్ అవుతుంది, కానీ మీకు లే ఆఫ్ కి, ఆ కూర్చోబెట్టే బెంచ్ కి లేదా జాబ్ టర్మినేషన్ కి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఎందుకు జాబ్లు పోతున్నాయి క్లియర్ గా ఈ వీడియో చెప్తాను. ఈ ఐటీకి జాబ్ కి సంబంధం లేని లే ఆఫ్ అంటే ప్రతి ఇండస్ట్రీలోనే లే ఆఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు ఐటీ కదా, సాఫ్ట్వేర్ కదా, అమెరికా నుంచి వస్తాయి కదా, వాళ్ళకి యూఎస్ యూకే నుండి ప్రాజెక్ట్స్ వాళ్ళ వల్ల లే ఆఫ్ చేస్తున్నారు. కాదు, వరల్డ్ ఎకానమీకి ఎఫెక్ట్ పడుతుంది ఈ లే ఆఫ్. దాని వల్ల ఒక ఫార్మా, మెడిసిన్ డిపార్ట్మెంట్ పక్కన పెడితే ప్రతి ఇండస్ట్రీ, బీపీఓ, కేపీఓ, ఐటీ, నాన్ ఐటీ, ప్రతి ఇండస్ట్రీకి ఇది మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. ఇది బిగినింగ్ మాత్రమే. లే ఆఫ్ అనే పేరుతోటి స్టార్టింగ్ సాఫ్ట్వేర్ లోని ఇది బిగినింగ్ మాత్రమే. ప్రతి ఇండస్ట్రీకి అవుతుంది ఎఫెక్ట్. నా మాట నిజం కాకపోతే ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఆఫ్టర్ 5 years ఈ వీడియో మళ్ళీ చూడండి. 5 years తర్వాత నేను చెప్పిన మాట నిజం అవుతుందా లేదా? బికాస్ వీఆర్ హెచ్ఆర్ రిక్రూటర్స్. రాబోయే రోజులోని వరల్డ్ ఎకానమీ ఎలా అవబోతుంది, AI టూల్ అనేసి ఈ తెలుగు వాళ్ళు, కొందరు తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాస్త ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. AI టూల్ నేర్చుకోండి, అప్డేట్ అవ్వండి బొంగలే. 50, 60, 70 లక్షల ప్యాకేజ్ ఉన్నవాడికి AI టూల్ నేర్చుకోవడం పెద్ద గగనం. వాళ్ళకి వాళ్ళు నేర్చుకోలేక ఊరికే ఇంత 50, 70 లక్షల పర్ యానం ప్యాకేజ్ ఇస్తున్నారు కంపెనీ వాడు. అది ఒక విషయమా? AI టూల్ నేర్చుకోవడం, అప్గ్రేడ్ అవ్వడం ఒక విషయమా? కానీ వాళ్ళు కూడా జాబ్లు పోతున్నాయి అంటే AI టూల్ ఇక్కడ ఎక్కడ సుత్తి మాటలు కాదు. AI టూల్ ఇస్ అప్గ్రేడ్. నువ్వు అప్గ్రేడ్ అయినంత వరకే. AI టూల్ నేర్చుకున్నంత మాత్రాన నీ జాబ్ సేవ్ అయిపోద్ది, మిగతా వాళ్ళకి తీసేస్తారు, నేను ఉంచేస్తారు కాదు. రీజన్ ఏంటి? లే ఆఫ్ ఎందుకు అవుతుంది? జాబ్లు ఎందుకు జనాలకి పోతుంది? టీసీఎస్ లాంటి వాడు 12,000 జనాలు, మైక్రోసాఫ్ట్ లాంటి వాడు 9,000 జనాలకి తీసేసి ఏం చేయబోతున్నాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ లైఫ్ లోని ప్రైవేట్ జాబ్ లోని మీరు ఉన్నారంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రైవేట్ జాబ్ వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చూసినా ఒకటి, చూడకపోయినా ఒకటి, నాకు తల సంబంధం లేదు. ఇది మాత్రం ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ జాబ్ హోల్డర్స్. నెంబర్ 1, లే ఆఫ్, జాబ్ పోవడం, బెంచ్ లో కూర్చోపెట్టడం, టర్మినేషన్ ఇవ్వడం, లేదా బాబు నువ్వు వెళ్ళిపో, లేకపోతే మీరు తీసేస్తామని చెప్పడం. ఇదంతా చెప్పే ముందు ఒక చిన్న 2 విషయాలు చెప్తా. ఫస్ట్ విషయం ఏంటంటే, లే ఆఫ్ పేరు మీద ఒక స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ విషయం తర్వాత మాట్లాడతాను. లే ఆఫ్ లోని తీసేది ఏంటా, తీయడం ఎందుకు తీసేస్తున్నారు జనాలకి, దానికంటే మాట్లాడే ముందు 5 years బిఫోర్ వెళ్దాం. 5 years బిఫోర్ ఏమైంది? మాస్ రిక్రూట్మెంట్, బల్క్ రిక్రూట్మెంట్. ఎప్పుడు? కరోనా టైంలో. ఎక్కడ? ఐటీ సెక్టర్ ఇండియాలో. విన్నారా? మాకు ఇంతమంది కావాలి, మాకు అంతమంది కావాలి, మాకు ఇంతమంది కావాలి, మాకు అంతమంది కావాలి. ఆన్లైన్ జూమ్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇంటర్వ్యూ, వీడియో కాలింగ్ ఇంటర్వ్యూ అయింది, బాగా అయింది కరోనాలో 1920. గుర్తుందా మీకు? మాస్ రిక్రూట్మెంట్ అంటే బల్క్ దాటి రిక్రూట్మెంట్, మాస్ రిక్రూట్మెంట్. ఇంతమంది కావాలి, ఇది డిగ్రీ, ఆ డిగ్రీ, ఈ డొమైన్, ఆ డొమైన్. విన్నారు కదా? కరోనా టైంలో అయింది. అందులో ఇంకో స్టోరీ కూడా బయటకు వచ్చింది. మేబీ మీరు అవ్వచ్చు, లేకపోతే మీ సర్కిల్ అవ్వచ్చు. విప్రో కంపెనీస్ కొందరికి జాబ్ ఇచ్చి, టెక్ మహీంద్రా కంపెనీస్ కొందరికి జాబ్ ఇచ్చి, ఇంకా అలాంటి పలానా కొన్ని కంపెనీస్ జనాలకి జాబ్ ఇచ్చి, ఆఫర్ లెటర్ ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా 2 years గడిపాడు. విన్నారా? అరే 2022లో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది విప్రో నుంచి, ఆడ జాయిన్ చేస్తాడు నుంచి 2 years నుంచి ఖాళీగా ఉన్నాను, జాయిన్ చేయడు చావుడు, ఇప్పుడు వేరే ఉద్యోగం ఎత్తుకోవాలంటే నేను ముసలోని అయిపోయాను. ఈ స్టోరీ మీతో జరిగి ఉంటుంది, లేకపోతే మీ సర్కిల్ లోనే ఎక్కడో జరిగి ఉంటుంది. ఆఫర్ లెటర్ ఇచ్చి, జాబ్ ఇచ్చి, జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా 2 years 3 years గడిపారు. అయిందా? ఇదంతా స్టార్ట్ అయింది ఇప్పుడు కరోనా టైంలోన. కరోనా టైంలోని జరిగిన దానికి ఇప్పుడు ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ పేరు లే ఆఫ్. మీకు అర్థమైందా? చూడండి, గుడ్డిగా ఇంతమంది కావాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇంతమంది రిక్రూట్మెంట్ కావాలి అనేసి బల్క్ లో రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు 2 చేస్తారండి. ఒకటి, కంపెనీలో ఇంటర్నల్ మ్యాటర్ చెప్తున్నాను, మీరు కాస్త అర్థం చేసుకోండి ఈ విషయాలు. ఇంటర్నల్ మ్యాటర్ ఏంటంటే, ఒకటి
జాయిన్ చేసిన తర్వాత మీకు బెంచ్ లో కూర్చోబెడతారు. అంటే 30 మందికి సరిపోయినంత మెటీరియల్ ఉంది, 30 మందికి సరిపోయినంత వర్క్ ఉంది, కానీ బ్యాకప్ కావాలి. ఆ బ్యాకప్ ఇంకొక 30 మందికి బెంచ్ లో కూర్చోబెడతారు. అది ఏమంటారు, మీకు ఆఫర్ లెటర్ తో పాటు మీకు జాయినింగ్ ఆర్డర్ అయిపోయింది అనుకోండి, ఆ 30 మందికి 30 రోజు కూర్చోపెట్టినందుకు వాళ్ళు మీకు జీతం ఇవ్వాలి. సో ఈ పాయింట్ లో స్టార్టింగ్ లోనే ఒక 50,000 మందికి విప్రో, టెక్ మహేంద్ర, కొన్ని కంపెనీస్ ఒక 50,000 మందికి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేసి బెంచ్ లో కూర్చోబెట్టారు. 2 లక్షల 3 లక్షల మందికి ఆఫర్ లెటర్ ఇచ్చేసి వదిలేశారు, వాళ్ళు జాయినింగ్ చేయలేదు. వీళ్ళేమో ఆఫర్ లెటర్ ఉంది కదా, ఎనీ టైం దే విల్ కాల్ us అని సీల్ కూర్చున్నారు. లోపలికి వెళ్ళిన మనుషులకి వర్క్ లేదు, బయట వాడికి ఆఫర్ లెటర్ వచ్చింది, ఆడికి ఆఫర్ లెటర్ కాగితం మొక్క ఆడి ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకోవడం తప్ప దేనికి పనికి రాదు. ఇది మాస్ రిక్రూట్మెంట్ లో అయిన సీన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 19, 20, 21. ఈ టైంలోనే ఇంతమందికి రిక్రూట్మెంట్ ఎలా చేశారంటే, ప్రాజెక్టులు వచ్చాయి, యుఎస్ నుండి యూకే నుండి ప్రాజెక్టులు వచ్చాయి, బానే ఉంది. 21, 22, 23కి ప్రాజెక్టులోని బలం వచ్చింది. అంటే ఒక ప్రాజెక్ట్ కి సంవత్సరంకి $5,000 శాంక్షన్ అయ్యేది, $7,000 శాంక్షన్ అవడం స్టార్ట్ అయ్యింది. అంటే ట్యాగ్ టైం కన్నా ముందు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని. బాగుంది. ఇక్కడ లాభం ఎవరికి? ఎంప్లాయీస్ కి. 50,000 ఉండేవాడు 1,20,000కి వెళ్ళిపోయాడు, సడన్ గా 1,20,000కి వెళ్ళిపోయాడు. 50%, 60% హైక్, డబుల్ సాలరీకి వెళ్ళిపోయారు. ఇంకా మా గవర్నమెంట్, ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే అనుకొని ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరు స్థలాలు, ఇల్లు, ఫ్లాట్లు అవి కావాల్సిన పెట్టుకున్నారు. కొందరు FD చేయించుకున్నారు, ఇవి పెట్టుకున్నారు. 1,20,000 పర్ మంత్ సంపాదించుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు స్వామి? ఫ్యామిలీ మొత్తం గట్టిగా తింటే ఒక 30,000 అవుదు. గట్టిగా తిన్నా 30,000 కంటే దాడదు. రెంట్ కట్టడానికి కలిపితే ఒక కుటుంబం బతకడానికి 50,000 చాలు. సిటీలో 1,20,000 వస్తుంది. ఇంకో 70,000 ఏం చేస్తావు? దానికి దీనికి ఇన్వెస్ట్ చేస్తావు. ఇప్పుడు ఏంటి, 2020-19 లో చేసిన మాస్ రిక్రూట్మెంట్ ఫిల్టర్ ఇప్పుడు పడింది. ఇప్పుడు ఎకానమీ ఎలా ఉంది? వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది? ఈ వర్క్కి $5,000 ముందు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మా బిజినెస్ అంతా లేదు, $3,000 ఇస్తాం. కంపెనీ వాడు ఆడ ప్రాఫిట్ చూస్తాడు, కంపెనీ ఎంప్లాయీ, ఏ కంపెనీ వాడు కూడా వాళ్ళ ఎంప్లాయీ ప్రాఫిట్ చూడండి. మీకు నమ్ముతారో లేదో గానీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ HR తో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు బట్టి అర్థం అవుతుంది వాళ్ళ ప్రాఫిట్ ఏంటి. కంపెనీ యజమానికి, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పాకెట్ లో వెళ్తున్నది ఏంటి ఆలోచిస్తారు. కానీ కంపెనీ ఎంప్లాయీ బాగానే ఉన్నాడా, తిన్నాడా లేదా, సన్నం పడ్డాడా, లావ్ అయ్యాడా, పెళ్ళయిందా, నల్లగయ్యాడా, తెల్లగాడా, ఏదో అవసరం లేదు దానికి. కంపెనీ ఎంప్లాయీ చెప్పాలంటే ఓనర్ ముందు మిషన్స్, ఆయిల్ వేసామా, స్విచ్ ఆన్ చేసామా, పని చేస్తున్నారా, ఆయిల్ పేలే శాలరీ. ఇది ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఏంటి, $5,000 వచ్చే చోట 3,000 ఇస్తారు. చేయలేదు మాని అంటే ఆ 3,000కి 1,20,000 వాడికి ఏం చేస్తాడు శాలరీ? ఇంత వచ్చేది అన్నం, ఒక 4 సరిపోయేది. ఆ అన్నం ఇంత చేశాడు, ఇంత అన్నం 4 సరిపెట్టారు, అమ్మో చాలు చాలు. కానీ ఆ అన్నం ఇంత అయిపోయింది, ఆ 4 ఏంటి స్పూన్ పెట్టి తిరుదలా తాగుతారా, అన్నం తింటారా? ఇక్కడ ఏంటి, లే ఆఫ్. భయ్యా ప్రాజెక్ట్స్ మన అనుకూలంగా రావట్లేదు, అలా అని ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ రావని మాకు గ్యారంటీ లేదు. రాస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు. అందుకే ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ లేవనేసి మీకు ఒక బెంచ్ లో పెడుతున్నాను. బెంచ్ అంటే అదే, అంటే నువ్వు ఎంప్లాయీగా ఉంటావు, పని మాత్రం ఉండదు. నీకు పని కోసం వెయిట్ చేస్తుంటావు, అది 15 రోజు, 20 రోజు, నెల అవ్వచ్చు. అది బెంచ్ అంటారు దానికి. సరే వర్క్ లేదు కదా, బెంచే కదా అనేసి కూర్చోపెడతారు. కానీ కూర్చోబెట్టే వరకు కూడా మేపాలి కదా. ఖాళీ కూర్చున్నాడు, ప్రాజెక్ట్స్ లేవు, $3,000 ఇండియా వాడు ఒప్పుకోడు. ఇండియా వాడు ఒప్పుకుంటే ఎలా కట్టుకుంటాడు? ఆ 5,000 వస్తుందా, $5,000 ప్రాజెక్ట్ అయినా వస్తుందా, $7,000 ప్రాజెక్ట్ అయినా వస్తుందా? ఈ కలకంటూ ఒక నెల దాటిపోద్ది. ఆ నెల దాటిపోద్ది, ఇటు ప్రాజెక్ట్ లేదు.
అటు ఎంప్లాయీస్ బెంచ్ లో కూర్చోబెట్టిస్తాడు. బెంచ్ లో కూర్చోబెట్టినందుకు వాళ్ళకి మేపాలి కదా. అప్పుడు రియల్ ఫండ్ కంపెనీ ప్రాఫిట్ నుండి తీసి భయ్యా 10 రోజులు చూస్తాం, ప్రాజెక్ట్ వచ్చిందా సరే, లేదా అయితే నువ్వు బయటకు వెళ్ళిపో ట్రై చేయి, లేదంటే మీరు తీసేస్తావు అని అనేస్తారు. ఊడి అమ్మ నెలంతా కూర్చున్నావు, ఖాళీ కూర్చున్నావు కదా, ఇంకేంటి హ్యాపీ, చలో ఇప్పుడు నేను జాబ్ సెర్చ్. బెంచ్ లో కూర్చొని రోజే జాబ్ సెర్చ్ చేసి ఉంటే ఈ పరిస్థితి చాలా మందికి రాదు. అరే ఐటీ జాబ్ కదా రిస్క్ ఉంటుంది అని తెలిసి ఉంటే ఈ జాబ్ ఇంత రిస్క్ అయ్యేది కాదు. ఈ తేలిక చాలా మంది బెంచే కదా కూర్చోపెట్టి మేపుతున్నాడు కదా అని మెప్పించుకున్నాడు. ఆఖరికి పాకెట్ నుండి జీతం ఇస్తూ ఉంటే ఆడికి మండుతుంది కంపెనీ యజమానికి. అరే ఉంచితే తీసే అని అనేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కలకలాడుతుంది చూడడానికి, బాగానే చూపిస్తారు ప్రాఫిట్, కానీ ఏం ప్రాఫిట్, ఎంప్లాయీస్కి వెళ్ళిపో తీసేమంటున్నారు. ఇక్కడ జరిగింది అంతే. ఇక్కడ ఏఐ టూల్ 1% నీకు ప్రాఫిట్. ఏంటంటే నువ్వు బెంచ్ లో కూర్చున్నావు, నువ్వు ఒక జావా పని చేసావు, జావాలోని చాలా డొమైన్స్, ఇంటర్నల్ చాలా డొమైన్స్ నువ్వు చేసావు. ఏఐ టూల్ నేను నేర్చుకోవడం వల్ల వేరే డొమైన్ ఈజీగా ఎలా చేయాలి నువ్వు వచ్చి నీ హెచ్ఆర్కి మేడం ఐ ఆల్సో లెర్న్ ఏఐ టూల్ అండ్ ఐ ఆల్సో క్యాన్ డూ సో అండ్ సో డొమైన్ వర్క్ సో అండ్ సో అంటే అప్పుడు 1% హెచ్ఆర్ రెపోలే వీడికి తీయడం కంట వీడికి ఉంచేసి వేరే దాంట్లో పంపించి పని చేయించడం బెటర్ అనేసి అనుకుంటే నీ ఏఐ టూల్ నేర్చుకోవడం వల్ల నీకు 1% ప్రాఫిట్ ఉంటుంది, కానీ ఏఐ టూల్ నీకు మాత్రం లే ఆఫ్ నుంచి కాపాడద్దు. ఇది తెలియక చాలా మంది యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని ఏఐ నేర్చుకోండి, ఏఐ వల్ల లే ఆఫ్ తో బతుకుతారు, అప్డేట్ అవుతారు. అరే 60, 70, 80 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి. వాళ్ళకి ఒక విషయం అరా ఏఐ టూల్ నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకోలేక ఏఐ టూల్ ఆడుతూ పాడుతూ డ్రైవింగ్ చేస్తూ నేర్చుకుంటారు. వాళ్ళు ఇంత భయంకరమైన ప్యాకేజ్ ఇస్తున్నారంటే ఆడు పనిలేక ఇస్తున్నారా? ఎంత టాలెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళ మనుషులకు చెప్పు, ఎంత టాలెంట్ ఉంటుంది? 80 లక్షల ప్యాకేజ్ అంటే ఎంత టాలెంట్ ఉంటుంది మనిషికి? ఆడికి ఏఐ టూల్ పెద్ద గగనమా? ఏఐ టూల్ వాళ్ళు జాబ్ పోతున్నాయి, అప్డేట్ అవ్వలేకపోతున్నారు అలాంటి వాళ్ళు. ఏం తలాతో ఒక తెలుగు ఉండాలి లే ఆఫ్ కోసం వీళ్ళు మాట్లాడేది, లైక్లు షేర్ కోసం వీళ్ళు మాట్లాడేదా లే ఆఫ్ కోసం? ఇది కాదు పరిస్థితి. దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. 1% నీకు ప్రాఫిట్ కనిపిస్తుంది, ఆ శాతం కూడా అరే వీడికి మళ్ళీ వద్దు వీళ్ళు తీసుకోవద్దు, ప్రాఫిట్ వచ్చినప్పుడు కంపెనీ చూసుకుందాం అనేసి తీసేస్తారు. ఏఐ వల్ల నీ లైఫ్ సేవ్ అయిపోద్దని ఎక్కడా లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, లే ఆఫ్ అనే వర్డ్ కి చాలా మంది స్కామ్ కూడా చేస్తున్నారు. ఏంటి, కొన్ని కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్లు అందరికి పిలిచి డియర్ టీమ్, కంపెనీలో లే ఆఫ్ వల్ల ఎవరిని టర్మినేట్ మేము చేయం, మిగతా కంపెనీ లాగా బయటికి పంపించము, మీకు జాబ్ నుంచి మేము తీయము, మిగతా కంపెనీస్ ఎలా తీసేస్తున్న ఎంప్లాయీస్కి ఎలా తీయము. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఏ ఇంక్రిమెంట్, హైక్, ప్రమోషన్, శాలరీ హైక్, నథింగ్ విల్ ఎక్స్పెక్ట్. అంటే అప్పుడు ఎంప్లాయీస్ అమ్మయ్య బయటికి వెళ్ళేసి రోడ్డు మీద పడే బదులు ఇచ్చిన దానికి సర్దుకుందాం అనేసి వాళ్ళు అనుకుంటారు. ఇది స్కామ్, ఇట్స్ ఏ ప్యూర్ స్కామ్. 4 నెలలు 5 నెలలు మీకు శాలరీ హైక్ ఇవ్వరు, ఇంక్రిమెంట్ ఇవ్వరు, ప్రమోషన్ ఇవ్వరు, ఇన్సెంటివ్స్ ఇవ్వరు, ఏంటెవరు 6 months 4 months దాటిన తర్వాత సారీ వీఆర్ ఇన్ లాస్, బట్ అగైన్ వీఆర్ నాట్ రిమూవింగ్ యూ, మీకు మిగతా కంపెనీ లాగా జాబ్ నుంచి మీరు తీయట్లేదు, వీ జస్ట్ డీ ప్రమోటింగ్ యూ, మీరున్న పొజిషన్ ని డౌన్ ప్రమోషన్ అవ్వాలి, డౌన్ కి ఎంత శాలరీ అంత తీసుకోవాలనేసి. అగైన్ స్కామ్. 20,000 వాడు సడన్ గా 12,000 జీతం పడిపోతాడు. అమ్మో పోన్లేరా బయటికి వెళ్ళి ఎతకాల్సిన అవసరం లేదు కాదు, ఇక్కడే ఉందాం ఏసీలో ఉందాం అనేసి ఈ గొల్లుగాలు పోన్లే అని గడిపేస్తారు. లే ఆఫ్ అనే పేరుతో చాలా మంది డీప్రమోట్ చేస్తున్నారు, లే ఆఫ్ అనే పేరు మీద చాలా మంది స్కామ్ చేస్తున్నారు. మీరు రియల్ గా లే ఆఫ్ కి బానిసలు అయ్యారా లేదా మీ కంపెనీ షేర్ మార్కెట్ చూసుకుంటే నెట్ లో తెలిసిపోద్ది, నా కంపెనీ ప్రాఫిట్ లో ఉందా కంపెనీ లాస్ లో ఉందా. ఆల్ బికాస్ లే ఆఫ్ అనే పేరు వాడేస్తే లే ఆఫ్ అయిపోదు. కొన్ని కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ లే ఆఫ్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ. ఎంఎన్సీ కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. వై? బికాస్ ట్రంప్ డైరెక్ట్ గా అన్నారు ఇండియన్ తోటి మీ సర్వీస్ చేయించుకోమనేసి, డైరెక్ట్ గా అనేసాడు ఇండియన్స్ తోటి మీ సర్వీస్ చేయించుకోము. దెన్ మీరు ఎలా అనేసుకుంటారు ఇండియా వాడికి వాడు ప్రాజెక్ట్స్ పంపిస్తాడని?
ఇండియన్స్ తో మేము సర్వీస్ చేయించుకోము. ఇండియన్స్ అంబసీ తోటి ఎక్కువ మందికి ఇండియా నుంచి రప్పించి వాళ్ళ ఎడ్యుకేషన్ జాబ్ దేనికో దానికో చేయించుకోము అనేసి క్లియర్ గా అన్నాడు మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో. మరి హౌ యూ థింకింగ్ దట్ తను అవుట్ సోర్స్ చేస్తాడని పని చేయడు, ఆపేస్తాడు. ఇది లే ఆఫ్ లోని మెయిన్ హెడ్ఏక్. ఆడు ఎలా ప్రెసిడెంట్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈస్ ద మెయిన్ హెడ్ఏక్ ఆఫ్ లే ఆఫ్. అంతేగాని ఏ టూర్ నేర్చుకుంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నాం, ఆన్లైన్ నేర్చుకున్నాం, డబ్బులు బొక్కట్టుకండి. అర్థమైందా? లే ఆఫ్ కారణం ఏంటి, బెంజ్ అంటే ఏంటి, టర్మినేషన్ దేని వల్ల అవుతున్నాయి, టర్మినేషన్ సేవ్ అవ్వాలంటే కొంచెం మీ స్కిల్ స్కోప్ కొంచెం నేర్చుకొని మల్టీ టాస్కింగ్. మీకు బెంచ్లో కూర్చోబెట్టే ముందు మల్టీ టాస్కింగ్ స్టార్ట్ చేయండి. ఆఫీస్లో బెంచ్లో కూర్చోబెట్టిన తర్వాత అందరూ మాట్లాడతారు, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు. బెంచ్గా కూర్చోకుండా ముందే ఈ పని చేయండి. మేడం ఎనీ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్, నేను పార్ట్ టైం చేసుకుంటా ప్రాజెక్ట్స్, నాకు స్కిల్స్ పెరుగుతుందంటే ఆడిస్తాడు. ఆడు కంట్లో పడతారు, ఓడి అమ్మ ఈ డొమైన్ కాకుండా పక్క డొమైన్ కూడా క్లిక్తున్నాడు అని ఆటోమేటిక్ మైండ్లో పెడతాది. ద ఓన్లీ థింగ్ ఈస్ ఐ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్, దయచేసి ఫేక్ న్యూస్కి మీ లైఫ్ మీ మూడ్ ఏం పాడు చేయకండి. అర్థమైందా? ఫేక్ న్యూస్ చాలా ఉంటాయి. రియల్గా లే ఆఫ్ అంటే ఏంటి, ఇది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త బొర్రలో పెట్టుకొని ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. వైజాగ్లో జాబ్ ఎలా వస్తుందని నేను పెట్టిన వీడియోకి చాలా మంది లైక్స్ కామెంట్ చేశారు, చాలా మంది వాట్సాప్లో నా నంబర్ పంపించారు, హాయ్ పెట్టారు, CV పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ వీడియో. ప్రతి వీడియో అలాగే వెళ్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దిస్. అందరికీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. టేక్ కేర్. బాయ్.